ముందుగా ఇక్కడికి రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయ్యని క్షమాపణ కోరడానికి ఇక్కడికి వచ్చాను. ఈ నెల 13వ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చేసే ఇతని అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని కానీ అతనికి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు. దీనిపైన ఖచ్చితంగా ఈ గుడిలో జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మీద రెండింటి మీద విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులు కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది. గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పుడు ఇదే కాకుండా మీకు తొందరలోనే ఒక వారం 10 రోజుల లోపల డీకేటీ భూముల పైన అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడు అనేది కూడా నేను ఇంకొక వారం 10 రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే, అతని కుటుంబ సభ్యులు మాత్రమే. నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇటువంటి సమస్యలు లేవు. ఆరోగ్యపరంగా నేను బాగానే ఉన్నాను. నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యులు, ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యులు అవుతారు. మీరు ఎందుకు ఈ విధంగా ఇంతకుముందు బాగున్నారా? మీరు ఎమ్మెల్యే గారితో చాలా సన్నిహితంగా ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా? ఆయన పాపం ఇప్పుడు పండింది. శివయ్య గుళ్ళో ఆయన చేసిన అక్రమాలకి ఇన్ని రోజులు చూసి ఇప్పుడు శివయ్య ఆయన పాపం పండించాడు కాబట్టి నేను బయట రావడం జరిగింది. వెండి అనేది ఎక్కడ వెండి? ఏ వెండి? గుడిలో సామానండి. వెండి పూజ ఉపయోగించే సామాను గుడిలోని దాని మీద ఆటలు జరిపించండి. గుడిలోని ఎప్పుడెప్పుడు నుంచి వచ్చిన వెండి సామాన్లు అప్పటి నుంచి వచ్చినటువంటి ప్రస్తుతానికి ఈరోజు ఉన్నాయా లేదని ఒకసారి ఆడిట్ చేయించండి. ఈ మధ్య మీరు ఎస్పీ కంప్లీట్ ఇచ్చారు కదా? అవును. దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. నాకు రక్షణ కానీ లేదా అక్కడ నేను ఇచ్చిన సాక్ష్యాల మీద విచారణ కానీ ఎటువంటి విచారణ కానీ ఏది జరగలేదు. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని కోరుకుంటాం. సరే, దానికి సంబంధించిన డేటా ఏమన్నా ఇవ్వగలుగుతారా? నేను ఆల్రెడీ మన ప్రభుత్వం తిరుపతి సోదరులకు ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఇమ్మంటే నేను ఇస్తాను. నేను బెంగళూరులో భారతి అనే ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది. ఆమె నా అకౌంట్కి 10 లక్షలు కూడా పంపించారు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. కేవలం వీళ్ళ తరఫున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది. మీకు తొందరలో వితిన్ 1 వీక్ 10 డేస్లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 10 రోజుల్లో తెలియజేస్తాను. అది ఇంకా పెద్ద అవినీతి. అది వ్యక్తిగతంగా నాకేముంటుంది? నేను సాక్ష్యాలు చూపిస్తాను కదండి. సాక్ష్యాలు చూపిస్తాను. నేనే విమర్శలు కాదు. ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నన్ను విచారణకు పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎవరికి ఇచ్చాము ఏమి ఇచ్చాము నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కావాల్సిన ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ ఎమ్మెల్యే పైకి కనిపించేంత సౌమ్యుడు కాదు. ఈసారిగానే మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు. 13 సంవత్సరాలు తనతో సావాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈసారి పొరపాటున ఆయన కానీ గెలిచాడంటే మీ ఇళ్లలో మీరు కూడా ఉండలేరు. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇస్తాను. ఏది కావాలో ఇస్తాను.